అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నిన్న అందరూ ఎదురు చూసినట్టుగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. అన్ని రకాల సర్వే సంస్థలు వారి యొక్క సర్వే చేసిన తర్వాత వారు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అన్ని సర్వే సంస్థల్లో కూడా రకరకాలైనటువంటి ఫలితాలని చూపించాయి. అయితే కొన్ని టీడీపీకి అనుకూలంగా వస్తే మరికొన్ని వైసీపీకి అనుకూలంగా వారి యొక్క సర్వేలు వచ్చినట్టుగా మనం నిన్న చూసాం. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అన్ని రకాల సర్వే సంస్థలు ఏం చెప్పాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఈరోజు మనం క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇందులో టీడీపీకి ఏ సంస్థలు అనుకూలంగా ఇచ్చినాయి, వైసీపీకి ఏ సంస్థలు అనుకూలంగా ఇచ్చినాయి కూడా ఈరోజు మనం చూద్దాం. సో మొదటగా మనం ఇక్కడ పీపుల్స్ పల్స్ చూసినట్టయితే టీడీపీ కూటమికి 125, వైసీపీకి 60 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఈ పీపుల్ పల్స్ అనే సంస్థ వెల్లడించింది. తర్వాత పీపుల్స్ రైట్ అనే సంస్థ టీడీపీ కూటమికి 156, వైసీపీకి 19 సీట్లు వస్తాయని. తర్వాత పోల్ స్టార్ట్ 144 టీడీపీ కూటమికి, వైసీపీకి ఏమో 31 వచ్చాయని చెప్తుంది. తర్వాత ప్రిజం అనే సర్వే సంస్థ టీడీపీ కూటమికి 110, వైసీపీకి 60 సీట్లు వస్తాయని. తర్వాత చాణక్య స్ట్రాటజీస్ టీడీపీ కూటమికి 125, వైసీపీకి 49 స్థానాలు వచ్చాయని చాణక్య స్ట్రాటజీస్ చెప్పింది. ఈ చాణక్య స్ట్రాటజీస్ ఇప్పటికీ అనేక ఎన్నికల్లో వారి యొక్క సర్వేల్ని వెల్లడించింది. సో 100% కూడా వీరి యొక్క సర్వే ఫలితాల్లో కూడా వెలువడింది. తర్వాత కేకే ఎగ్జిట్ పోల్స్ టీడీపీ కూటమికి 161, వైసీపీకి 14 స్థానాలే వస్తాయని చెప్పి కేకే ఎగ్జిట్ పోల్స్ చెప్పింది. సో ఈ కేకే ఎగ్జిట్ పోల్స్ 2019లో కూడా వారి యొక్క సర్వేని చేసింది ఆంధ్రప్రదేశ్లో. వారు 2019లో వైసీపీ గెలుస్తుందని వాళ్ళ యొక్క సర్వే ద్వారా చెప్తే సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే వైసీపీ గెలిచింది. టీడీపీకి 23 సీట్లు రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేకే ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే ఈసారి 24లో టీడీపీ కూటమి అధికారం చేపడుతుందని చెప్పి కేకే ఎగ్జిట్ పోల్స్ చెప్తుంది. తర్వాత పైనీర్ సర్వే సంస్థ 144 టీడీపీ గెలుచుకుంటుందని, వైసీపీ 31 స్థానాల్లో గెలుచుకుంటుందని చెప్పి ఈ సర్వే సంస్థ పైనీర్ సర్వే సంస్థ చెప్పింది. తర్వాత సర్వే ఏపీ అసెంబ్లీ అనే సంస్థ 127 స్థానాలు టీడీపీ కూటమి, వైసీపీ 48 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది. తర్వాత ప్రిజం ఎగ్జిట్ పోల్స్ టీడీపీ 115 స్థానాలు, వైసీపీకి 60 స్థానాలు వస్తాయని చెప్పి ప్రిజం ఎగ్జిట్ పోల్ చెప్పింది. తర్వాత పీపుల్ చాయిస్ అనే సర్వే సంస్థ టీడీపీ 95 నుంచి 105 స్థానాలు గెలుచుకుంటుందని, అలాగే వైసీపీ 75 నుంచి 80 స్థానాలు గెలుచుకుంటుందని. తర్వాత ఎంపీ స్థానాలు వచ్చేసరికి 13 నుంచి 17 టీడీపీకి వస్తాయని, వైసీపీకి 10 నుంచి 12 వస్తాయని చెప్పి పీపుల్ చాయిస్ అనే సర్వే సంస్థ వారి యొక్క సర్వేలో వెల్లడించింది. తర్వాత జనగణం అనే సర్వే సంస్థ వీళ్ళేమో తీర్పు 2024 అనే పేరు మీద వీళ్ళ యొక్క సర్వే ఎగ్జిట్ పోల్స్ని చేశారు. వైఎస్ఆర్సీపీకి 44 గెలుస్తాయని, తర్వాత ఎడ్జ్లో 13 స్థానాలు ఉన్నాయి. అలాగే ఎన్డీఏ కూటమికి 104 స్థానాలు, ఎన్డీఏకి ఎడ్జ్లో 14 ఉన్నాయని చెప్పి ఈ జనగలం తీర్పు 2024 పేరుతో రిలీజ్ చేసినటువంటి సర్వేలో వెల్లడించింది. తర్వాత సర్వే ఫ్యాక్టరీ అనే ఒక సంస్థ ఎన్డీఏ అలయన్స్ 111 స్థానాల్లో గెలుస్తుందని, వైఎస్ఆర్సీపీ 16 స్థానాలు గెలవబోతుందని చెప్పి సర్వే ఫ్యాక్టరీ సంస్థ వెల్లడించింది. తర్వాత పల్స్ టుడే అనే సంస్థ ఎన్డీఏ 121 స్థానాల నుంచి 129 స్థానాల వరకు ఈ ఎన్డీఏ కూటమి గెలుపొందుతుందని చెప్పారు. తర్వాత వైసీపీ 46 నుంచి 54 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని ఈ పల్స్ టుడే సంస్థ వెల్లడించింది. ది లియో న్యూస్ ఎగ్జిట్ పోల్స్లో 145 స్థానాలు టీడీపీ కూటమికి, 30 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుందని చెప్పింది. తర్వాత పాప్కార్న్ మీడియా ఎగ్జిట్ పోల్స్లో 151 స్థానాలు టీడీపీకి, వైసీపీకి 24 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది.
తర్వాత జననాడి ఎగ్జిట్ పోల్స్లో 137 టీడీపీ గెలుచుకుంటుందని, 38 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుపొందుతుందని చెప్పారు. తర్వాత ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ అనే సంస్థ టీడీపీ 147 స్థానాల్లో, వైఎస్ఆర్సీపీ 28 స్థానాలు మాత్రమే గెలుపొందుతుందని చెప్పారు. తర్వాత పవర్ తెలుగు ఎగ్జిట్ పోల్స్లో 32 వైసీపీ గెలుచుకుంటుందని, 143 స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పి ఈ యొక్క సర్వేలు వెల్లడించాయి. తర్వాత వివిధ ఛానల్స్లో స్క్రోలింగ్లో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా చూద్దాము. అంటే ఏ ఛానల్లో ఏ స్క్రోల్ చేసింది ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు మనం చిన్నగా క్లుప్తంగా చేద్దాం. సో ఏబిఎన్ స్క్రోలింగ్లో పీపుల్ పల్స్ టీడీపీకి 95 నుంచి 110 స్థానాలు, జనసేన 14 నుంచి 20 స్థానాలు, బీజేపీ 2 నుంచి 5 స్థానాలు ఈ కూటమి గెలుచుకుంటుందని, అంటే వీరేంటంటే పార్టీ వైజ్గా విభజించి చెప్పారు. తర్వాత వైసీపీకి 45 నుంచి 60 స్థానాలు మాత్రమే వస్తాయని ఏబిఎన్ స్క్రోలింగ్లో రావడం జరిగింది. తర్వాత ఇదే ఏబిఎన్ స్క్రోలింగ్లో ప్రిజం అనే సంస్థ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే చేసిన దాని ప్రకారం కూటమి 110 స్థానాలు గెలుచుకుంటుందని, వైసీపీ 60 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని చెప్పి ప్రిజం సంస్థ వెల్లడించింది. తర్వాత టీవీ9 స్క్రోలింగ్లో వచ్చేసరికి పోల్ స్టార్ట్ ఎగ్జిట్ పోల్స్లో ఏపీ లోక్సభకి సంబంధించి వైసీపీ 13, టీడీపీ 9, బీజేపీ 2, జనసేన 1 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉందని వారి యొక్క ఎగ్జిట్ పోల్స్లో చెప్పడం జరిగింది. తర్వాత టీవీ5లో వచ్చినటువంటి స్క్రోలింగ్ కూటమి 139 స్థానాల్లో, వైసీపీ 36 సీట్లు గెలుపొందుతుందని ఎస్జెడ్ సంస్థ చెప్పింది. తర్వాత అదే టీవీ5లో ఎన్ఎఫ్ఓపిఎల్ సర్వే చేసిన ఎగ్జిట్ పోల్స్లో ఏపీ అసెంబ్లీకి సంబంధించి 104 నుంచి 110 టీడీపీ కూటమి కైవసం చేసుకుంటుందని, తర్వాత 67 నుంచి 71 స్థానాలు వైసీపీ గెలుపొందే అవకాశం ఉందని చెప్పి ఎన్ఎఫ్ఓపిఎల్ తెలిసింది. తర్వాత ఈటీవీ స్క్రోలింగ్లో ఇండియా టీవీ లోక్సభకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో టీడీపీ 13 నుంచి 15, వైసీపీ 3 నుంచి 5 లోక్సభ ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని, తర్వాత జనసేన 2 స్థానాల్లో, బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో లోక్సభ స్థానాల్లో గెలుచుకుంటుందని ఇండియా టీవీ వారి యొక్క ఎగ్జిట్ పోల్లో తెలిపింది. తర్వాత శాన్ సర్వే ఏపీ అసెంబ్లీకి సంబంధించి టీడీపీ 127 స్థానాల్లోనూ, వైసీపీ 48 సీట్లు స్థానాల్లోనూ గెలుచుకుంటుందని చెప్పి శాన్ అనే సర్వే సంస్థ వెల్లడించింది. తర్వాత ఈ రైజ్ అనే సంస్థ గతంలో కూడా అనేక సర్వేలని వెల్లడించింది. వారు చెప్పినట్టుగానే దాదాపుగా వారు చెప్పిన దాని ప్రకారమే దగ్గరలోనే సీట్లు పోయినసారి రావడం జరిగింది. సో రైజ్ అనే సర్వే సంస్థ వారి యొక్క ఎగ్జిట్ పోల్లో ఏం చెప్పిందంటే టీడీపీ 92 నుంచి 99 స్థానాల్లోనూ, తర్వాత జనసేన 11 నుంచి 16 స్థానాల్లోనూ, బీజేపీ 0 నుంచి 3 స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉందని, కానీ వైసీపీ 48 నుంచి 66 స్థానాలతో సరిపెట్టుకుంటుందని రైజ్ అనే సంస్థ వారి యొక్క ఎగ్జిట్ పోల్స్లో తెలిపింది. సో ఇక్కడ వరకు కూడా ఈ కూటమికి అనుకూలంగా వచ్చినటువంటి సర్వేలను ఇప్పటిదాకా చూసాం. అయితే ఇప్పుడు వైసీపీకి సంబంధించి వారికి అనుకూలంగా ఏవి సంస్థలు ఇచ్చాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. పార్థదాస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 110 నుంచి 160, టీడీపీకి 55 నుంచి 65 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పి, ఇక సిపిఎస్ అంచనాల ప్రకారం వైసీపీకి 97 నుంచి 108 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని, అయితే కాంగ్రెస్కి 0, అక్కడ 1 సీటు అసెంబ్లీ స్థానాల్లో 1 సీటు కూడా వచ్చే అవకాశం లేదని ఇక్కడ తెలిపింది. ఇక పొలిటికల్ ల్యాబొరేటరీ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 108 స్థానాలు వస్తాయని, కూటమికి 67 స్థానాలే వస్తాయి అని చెప్పింది. ఇక ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ 98 నుంచి 116 సీట్లు కైవసం చేసుకుని విజయం సాధిస్తుందని చెప్పి ఇక్కడ ఆత్మసాక్షి చెప్పింది. ఇక ర్యాప్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 158 అసెంబ్లీ సీట్లు వస్తాయని, టీడీపీ కూటమికి కేవలం 4 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పి ఇక్కడ ర్యాప్ స్ట్రాటజీ ఇచ్చింది. ఇక 13 సీట్లలో కీన్ కంటెస్టెంట్ ఉంటుందని చెప్పారు. తర్వాత జన్మంత్ అంచనాల ప్రకారం వైసీపీకి 98,
నుంచి 103 సీట్లు వస్తాయని, టీడీపీకి 67 నుంచి 75 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. అందరూ ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ సీట్లు వస్తాయని, టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయని, వైసీపీకి 49.41%, కూటమికి 47.55% ఓటు శాతం వస్తుందని ఆరా పేర్కొంది. నిన్న ఎగ్జిట్ పోల్ గురించి అందరూ ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఈ సర్వే సంస్థలో నిన్న ఏపీకి సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వారి యొక్క ఎగ్జిట్ పోల్స్ని ఈ రకంగా వారి యొక్క సర్వే రిపోర్ట్ని అందించారు. అయితే ఇక్కడ ప్రజల్లో రకరకాలైనటువంటి అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. సర్వే సంస్థలు అంటే అన్నీ ఒకలాగే చేయాలి, కానీ ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్కలాగా చేపట్టడం, కొన్ని సర్వే సంస్థలు టీడీపీ కూటమికి అనుకూలంగా, మరికొన్ని వైసీపీ కూటమికి అనుకూలంగా రావడంతో దేన్ని నమ్మాలో కూడా ప్రజలు అయోమయంలో పడినటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. అయితే ఇవి కేవలం అంచనాలు మాత్రమే కావడంతో అసలైన పండగ 4వ తారీఖున ఉంది కాబట్టి అప్పుడు నిజమైనటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి. సో ఈ యొక్క సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ యొక్క ఫలితాలపై మీరు ఏమనుకుంటున్నారు? లేకపోతే రేపు 4వ తారీఖున ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందో మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో తెలియచేయండి. సో ఇది ఈరోజు గ్రౌండ్